హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఇప్పుడైతే నేను ఈ మధ్యన కంటిన్యూ వ్లాగులు అయితే పెడుతున్నాను. మీరు చూస్తున్నారో లేదో, చూసినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఎందుకంటే ఆ, నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో మీరు లైక్ చేసినందువల్ల ఇంకొంతమంది నా వీడియోస్ చూడొచ్చు, అలా నన్ను సపోర్ట్ చేసినట్లుంటుంది. సో ఇప్పుడైతే ఆ, మన వినాయక చవితి వ్లాగ్ చూశారు కదా. అంటే మా ఇంట్లో పండగని మీరందరూ చూశారు కదండి. సో అందులోనే పెట్టాను కదా, మా కాలనీలో వినాయకుడికి పెట్టారు అనేసి. సో అక్కడ ఇలా ఆటల పోటీలు అనేవి జరుగుతున్నాయి పిల్లలకి. సో చైర్ ఆట అన్నట్టుగా పెట్టారనమాట. పిల్లలైతే క్యూలో నిలబడ్డారు ఈ ఆటకి పార్టిసిపేట్ చేయడానికి. సో నేనంటే నేను అన్నట్టుగా ఉన్నారు. సో చాలామంది పిల్లలు. అంతకుముందు అయితే ఉట్టి కొట్టే పోటీలు పెట్టేవారండి. తర్వాత సైకిల్ రేసింగ్ అలా కూడా పెట్టేవారు. డ్రాయింగ్ కాంపిటీషన్లు, ఇంకా ముగ్గులు పోటీలు చాలా చాలా పెట్టేవారు. మరి ఈసారి టైం లేకో ఏమో మరి అంతగా పెట్టలేదు. ఆ రోజు మార్నింగ్, అది సండే అనమాట. అంటే ముందు రోజు సాటర్డే మనకి పండగ అయింది కదా, నెక్స్ట్ డే అనమాట ఇది. ఆ రోజు పొద్దున్న వచ్చేసి హోమం పెట్టుకున్నారు, గణేష హోమము. అది జరిగిందనమాట. అంటే పొద్దున్న కాదు, సాయంత్రం 5 o'clock ఆ టైంకి పెట్టుకున్నారు. అందువల్ల లేట్ అయిపోయినట్టుంది, లేకుంటే ఆ టైంలో ఇవన్నీ కవర్ చేసేవాళ్ళు. సో ఇంకా ఏదో ఒక పోటీలు ఉండాలన్నట్టుగా ఇదొకటి పెట్టినట్టున్నారు. సో ఇంకా పిల్లలైతే ఆడుతున్నారు. ఫైనల్గా ఇద్దరైతే మిగిలారు. అందులో ఎవరు గెలిచారో లేదో తెలీదు, ఎందుకంటే ఆడిస్తూ ఉన్నారనమాట వాళ్ళని. అంటే చైర్ చుట్టూ తిరగట్లేదు అన్నట్టుగా వాళ్ళని ఆడుతూ ఆడిస్తున్నారనమాట. సో అందరూ ఉన్నారు అక్కడే. ఇంకా టైం అయింది అన్నట్టుగా, భోజనం చేయాలి అన్నట్టుగా మేమైతే వాపస్ ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంకా లైటింగ్ చూసారా ఎంత బాగా పెట్టారో. ప్రతి సంవత్సరం ఇలానే పెడతారు. ఏ ఈవెంట్ వచ్చినా సరే లైటింగ్ అన్ని సిస్టమ్ బాగా చేస్తారండి. మా కాలనీలో అయితే మాత్రం చూడ్డానికి మంచి ఫెస్టివల్ వాతావరణం గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట మాకైతే. ఇది వచ్చేసి మా ఇంటికి వెళ్ళే దారి. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. అక్కడ వినాయకుడు పెట్టారు. సో అదంతా లైటింగ్స్ పెట్టారు చూసారా. ఇంకా పదండి ఇంటికైతే వెళ్ళిపోదాము. ఎందుకంటే మావాడు నాకు చదువుకునేది ఉంది, పద మమ్మీ పద మమ్మీ అని నన్ను సతాయిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మా పాటుల్లోన మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో, బంతి చెట్లు ఇవన్నీ. ఇవన్నీ నేనైతే వేయనండి. అంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. అదంతా మా ఆయన సామ్రాజ్యం అనమాట. ప్రతిరోజు వాటిని శుభ్రంగా నీళ్ళది పోసి నీట్గా వాటిని మెయింటైన్ చేసుకునేది అతనే జాబ్ అనమాట. సో ఎప్పుడూ వాటిని కేర్ తీసుకుంటూ ఉంటారు. పిల్లల కన్నా ఎక్కువగా వాటిని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో నైట్ టైము ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయి, అందుకోసం మీకు వీడియో చూపిస్తున్నాను. అందులోనూ మాకు రోజు వచ్చిందనమాట. లాస్ట్కి నిమజ్జనం చేసేటప్పుడు నా దగ్గర పువ్వులు కూడా లేకుండే. ఇక్కడుండే బంతి పూలు, ఈ రోజు పువ్వు, ఇవే దేవుడికి ఫైనల్గా చేరాల్సి వచ్చింది అన్నట్టుగా. ఎప్పుడు పువ్వులు చెట్టుకే ఉండిపోతాయి కానీ తీసేవాళ్ళం కాదండి. కానీ ఈసారి మాత్రం నిమజ్జనం రోజు దేవుడు వస్తుంది కదా, ఇంకా హడావిడిగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి పువ్వులు లేవన్నమాట, తీసుకురాలేదు. అవే యూజ్ అయినాయి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం అయితే చేస్తాము. భోజనం చేసిన తర్వాత ఇలా కాబూలి శనగలు అయితే నానబెట్టేసుకుంటున్నానండి. ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం పూరి చెనా కర్రీ చేద్దాము అన్నట్టుగా. సో ఇది మన ఛానల్లో రెసిపీ లేనట్టుంది. ఒకవేళ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ రెసిపీ మీకు చేయాలి అని అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. సో తప్పకుండా పెడతానన్నమాట. సో చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా చాలా ఇష్టం కూడాను.
సో, ముందు రోజే ఇలా నానబెట్టేసుకుంటానండి శనగలైతే. ఏదైనా నానబెట్టుకునే పని మాత్రం ఉంటే నైటే నానబెట్టేసుకుంటాననమాట. మనం నెక్స్ట్ డే రెసిపీ చేసేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే సోమవారం వీడియో అనమాట. ఆ రోజు నిమగ్నం చేసేస్తున్నారు మన కాలనీ వినాయకుడిని. సో, అందుకని ఈవినింగ్ ఇలా పూజకైతే రెడీ చేసేసుకున్నాను. సోమవారం మన ఇంటి ముందు నుంచి వెళ్తుందనమాట. అప్పుడు మనం పూజకి ఇవ్వడానికి సిద్ధంగా చేసుకున్నాను. ఇంకా అక్కడ రెడీ చేసేసుకొని ఎక్కడి వరకు వచ్చింది అన్నట్టుగా వినాయకుడిని ఎత్తారా లేదా అన్నట్టుగా చూడడానికైతే వచ్చాను. సో, అన్నీ బొమ్మలు అవన్నీ ఏ రెడీ అయిపోయినాయనమాట. ఇంక ధూమ్‌ధామ్‌గా మన కాలనీ వినాయకుడినైతే నిమగ్నం చేయడానికి రెడీ చేశారండి. స్వామివారైతే మంచి సూర్యకాంతి వెలుగులతో సూర్య రథాల మీద వస్తున్నట్టుగా ఉంది.
సో, స్వామివారి రథమైతే మన ఇంటి దగ్గరికొచ్చేసిందండి. ఇంకా స్వామివారైతే ఆశీర్వదించినట్టుగా పైనుంచి క్రేన్ అయితే ఎత్తారనమాట. పైనకెత్తి దించారు. చాలా అనిపిచ్చింది మన ఇంటి ముంగట. ఇంకా స్వామి ఆశీస్సులు మనకి వచ్చేసాయన్నట్టుగా. ఇంకా పూజకైతే ఇచ్చేసాననమాట. ఇంకా పూలు అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి హారతి మీరే ఇచ్చేయండి అన్నట్టుగా అబ్బాయి చెప్పాడు. దేవుడికైతే హారతి ఇచ్చేసి ఇంకా స్వామివారిని గంగమ్మ తల్లికి సాగనంపేయడమే. ఇలా మా ధూమ్‌ధామ్ గణేష నిమజ్జనం అయితే బాగా జరిగిందండి. ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం వినాయక చవితి వీడియోలు, తర్వాత మా కాలనీలో జరిగే వీడియోలన్నీ పెడుతూ ఉన్నాను. చూస్తూ ఉండండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.